శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగము. శ్రీ భగవాన్ వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యా స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర చాక్రియ. 1వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవానుడు పలికిను, కర్మఫలమును ఎడ ఆసక్తుడు కాక విద్యుత్ కర్మమును ఆచరించువాడే సన్యాసాశ్రమంలో ఉన్నవాడు. అతడే నిజమైన యోగి. అంతేగాని అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయనివాడు కాదు. ధ్యానయోగము. 2వ శ్లోకము 6వ అధ్యాయము. యం సన్యాసమితి ప్రాహురోగ్యం తం విద్యు పాండవ నా అసన్యాస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఏది సన్యాసం అని పిలువబడును అది యోగమని భగవానుడితో కలయిక నీవు తెలుసుకును. ఓ పాండుకుమార, ఇంద్రియ భోగపు కోరికలను త్యాగము చేయింది ఎవడును యోగి కాజాలడు. 3వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము. అరురుక్షోన్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగరూఢస్య తస్సైవ శమ కారణముచ్యతే. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభకులకు కర్మ సాధనగా చెప్పబడగా యోగి అయిన వానికి అన్ని భౌతిక కర్మల వివరణ మార్గంగా చెప్పబడినది. 4వ శ్లోకము ధ్యానయోగము 6వ అధ్యాయము. యదా హి నేంద్రియాదేషు న కర్మ సన్యాసజ్ఞతే సర్వసంకల్ప సన్యాసి యోగరూఢ తదోచ్యతే. విషయ కోరిక అన్నింటినీ విడిచి భోగములు కోరకు కాక ఫలాపేక్ష లేక కర్మలు చేయవాడు పరిణితి చెందిన యోగిగా చెప్పబడును. 5వ శ్లోకము ధ్యానయోగము 6వ అధ్యాయము. ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మన మనసాదయేత్ ఆత్మైవ హేత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మనస్సు సహాయంతో తనను తాను ఉద్ధరించుకొనవలనే కానీ అధోగతి పాలు కారాదు. బద్ధజీవునికి మనస్సు మిత్రుడు మరియు శత్రువు కూడా. బంధురాత్మాత్మాన సస్య ఏనాత్మైవ ఆత్మానాజిత అనాత్మానస్తు శత్రుత్వే వర్తతాత్మైవ శత్రువాత్. 6వ శ్లోకము ధ్యానయోగము 6వ అధ్యాయము. మనసును స్వాధీనం చేసుకున్న వాడికి మనసే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి మనసే అతని గొప్ప శత్రువుగా వర్తించును. 7వ శ్లోకము ధ్యానయోగము 6వ అధ్యాయము. జితాత్మాన ప్రశాంతస్య పరమాత్మ సమహిత శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానాపమానయే. మనస్సును జయించిన వాడు పరమాత్మను చేరినట్టు వాడే మరియు అతడు పరమశాంతిని పొందును. అట్టి మనుషులకు సుఖదుఖములు శీతోష్ణములు మానవములు అన్నీ సమానములే. 8వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచన. 8వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము. మనిషి తాను పొందిన జ్ఞాన విజ్ఞానముచే పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవం స్థితుడైన యోగి అనబడును. అట్టివాడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగి ఉండును. అతడు మట్టి రాళ్ళు బంగారమును సమానంగా చూచును. 9వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానము. సుహృన్నిత్వార్యుద్దాసీనా మధ్యస్థిరే ద్వేష బంధుషు సాధుష్యపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. శ్రేయోభిలాషులను ప్రియమిత్రులను తటస్థులను మధ్యవర్తులను ద్వేషించు వారులను శత్రుమిత్రులను పాపులను పుణ్యాత్ములను సమబుద్ధితో చూచువాడు మరింత ఎదిగిన యోగిగా పరిగణించబడును. 9వ శ్లోకము 6వ అధ్యాయము ధ్యానయోగము.